హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్ తేజ సిరిసిల్ల. వెల్కమ్ టు అవర్ ఛానల్. డిఎస్సి ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఈ టీజీడిఎస్సి అనే వెబ్సైట్ని ఎన్నిసార్లు ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నారో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా. మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న రేపో మాపో వస్తాయి అనుకుంటున్న రెస్పాన్స్ షీట్స్ రావడానికి కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ మండే ఆర్ ట్యూస్డే, లేదు అని అంటే వెనస్డే వరకైనా వచ్చే అవకాశం ఉంది. ఈలోపు మనం కొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు డిఎస్సిలో జనరల్ ర్యాంక్ లిస్ట్ అంటే ఏంటి? జనరల్ ర్యాంక్ లిస్ట్ అంటే ఏంటి? దీని నుంచి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ని ఏ విధంగా తయారు చేస్తారు, కట్ ఆఫ్ దాని నుండి ఏ విధంగా నిర్ణయించబడుతుంది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. దానికి నేను ఏదైనా ఒక డిస్టిక్ని సెలెక్ట్ చేసుకొని ఆ డిస్టిక్లో ఉన్న పోస్టులను, దాంట్లో ఉన్న బ్రేకప్ను చూసి ఒక సిద్దిపేటలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ 18th నంబర్లో ఉన్న ఈ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ తెలుగు మీడియం లోకల్ బాడీలో 28 పోస్టులు ఉన్నాయి. ఈ 28 పోస్టులు ఉన్న ఈ కేటగిరీ ఆఫ్ పోస్ట్ని తీసుకొని నేను ఒక జనరల్ ర్యాంక్ లిస్ట్ని తయారు చేసి అందులో నుండి ఒక సెలక్షన్ లిస్ట్ని, ప్రొవిజనల్లీ సెలక్షన్ లిస్ట్ని తయారు చేశాను. అంటే ఇక్కడ మనకి 28 పోస్టులు ఉన్నాయి కదా. 28 పోస్టుల్లో మనం టాప్ 28 ఉంటే, అంటే టాప్ 28 ర్యాంక్ ఉంటే మనకు జాబ్ వస్తుంది అని ప్రాథమికంగా మనకు ఒక అంచనా అయితే ఉంటుంది. అది నిజమో కాదో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఎల్బి లేదా గౌట్ ఈ కేటగిరీస్ ఏంటండి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎల్బి అంటే లోకల్ బాడీ. లోకల్ బాడీ అంటే ఏంటి? లోకల్ బాడీ అంటే మన ఊళ్ళలో చూసే బళ్ళలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, లేదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, ఇలాంటి పాఠశాలలన్నీ కూడా లోకల్ బాడీ కేటగిరీ కింద ఉంటాయి. ఇది కాకుండా టౌన్స్లో ఉండే ప్రభుత్వ పాఠశాలలు, అంటే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఇవన్నీ కూడా గౌట్ బాడీ కింద చూస్తారు. ఇక్కడ మనం తీసుకున్నది ఏంటి? స్కూల్ అసిస్టెంట్ తెలుగు సోషల్ స్టడీస్ పోస్టులో 28 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 28 వేకెన్సీస్లో ఓపెన్ కేటగిరీ, ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఇట్లా అన్నిట్లలో ఉన్నాయని దీన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నానండి. ఎందుకనంటే అన్ని కేటగిరీస్ ఇందులో ఈ పోస్టులు ఫిలప్ అవుతాయి. మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది, మీకు అర్థం కావడానికి కూడా ఈజీగా అర్థమవుతుందని నేను ఈ సిద్దిపేట డిస్టిక్లో ఉన్న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ని తీసుకున్నాను. దీని నుంచి నేను ఒక డమ్మీ సెలక్షన్ లిస్ట్ని డమ్మీ జనరల్ ర్యాంక్ లిస్ట్ని తయారు చేశాను. దీంట్లో ఈ ర్యాంక్లో టాప్ 1 నుండి 50 ర్యాంక్స్ని తీసుకున్నాను. వాళ్ళకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, మార్క్స్ ఫర్ 100, అంటే టెట్ నుంచి వచ్చే 20 మార్క్స్, డిఎస్సి నుంచి వచ్చే 80 మార్క్స్, టోటల్ 100 మార్క్స్కి ఈ మార్క్స్ అనేటివి నేను తీసుకున్నాను. ఇక నెక్స్ట్ జెండర్, కమ్యూనిటీ, ఈడబ్ల్యూఎస్, పిహెచ్సి, ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్స్ కోటా, వీళ్ళందరూ లోకల్ డిస్టిక్ అనేది సిద్దిపేట. ఇట్లా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చూస్తున్నాను. ఇందులో మార్క్స్ చూసుకుంటే ఫస్ట్ ర్యాంక్కి 81.096. సార్ 096 అంటే 3 డెసిమల్స్ ఎందుకు తీసుకున్నారు అని అంటే 2017 టీఆర్టీ సెలక్షన్ లిస్ట్లో 3 డెసిమల్స్ వరకు తీసుకొని సెలక్షన్ లిస్ట్ని తయారు చేశారు. మేబీ ఇప్పుడు కూడా 3 డెసిమల్స్ వరకు తీసుకుంటారనే అంచనాతోనే నేను తీసుకుంటున్నాను. ఎందుకనంటే మనకు టెట్ అనే మార్క్స్ వెయిటేజ్ టాప్, అంటే 20 మార్క్స్కి టెట్ మార్క్స్ని చూస్తే లాస్ట్ 3 డిజిట్స్ అనేవి చాలా వరకు మనకి ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. అందుకనే 3 డిజిట్స్ని తీసుకున్నాను. ఇక్కడ నుంచి మనము అసలు ఈ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి? లోకల్ బాడీలో టోటల్గా 28 ఉన్నాయి. ఈ 28లో ఓపెన్ కేటగిరీ కింద 8,
ఎస్సీ రిజర్వేషన్ కింద 5, ఎస్టీ రిజర్వేషన్ కింద 3, బీసీఏ కింద 2, బీసీబీ రిజర్వేషన్ 2, బీసీసీ రిజర్వేషన్ 1. ఈ విధంగా అన్నీ కవర్ అవుతున్నాయని తీసుకున్నాను. దీంట్లో చూస్తే ఓపెన్ కేటగిరీ ఫస్ట్ చూసేది ఎవరినండి? ఓపెన్ కేటగిరీ వాళ్ళను పిలుస్తారు. ఎన్ని పోస్టులు ఉన్నాయి? 8 పోస్టులు ఉన్నాయి. ఈ 8 పోస్టులు అంటే ఎవరు వస్తారు? టాప్లో ఉన్న ఈ 8 అనేవాళ్ళు వస్తారు. టాప్ 8ని ఫస్ట్ పిలిచి వీళ్ళకు కావలసిన అంటే ఆ డిస్టిక్లో ఉన్న ఏ పోస్టులు ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ని సెలెక్షన్ చేసుకోమని పిలుస్తారు. ఈ 8 అయిపోయాయి. 8లో మనం ఒక రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఉమెన్ కోటా అనేది 100కి 33% ఉందో లేదో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలని అంటే ప్రతి ముగ్గురిలో ఒకరు. ఇప్పుడు ఈ ఓపెన్ కేటగిరీలో 8 అని అంటే 8/3 ఎంత వస్తుందనండి? 2 వస్తుంది. 2 అని అంటే గరిష్టంగా ఉండవలసిన ఉమెన్ ఎంతమంది? 2. ఈ 2 ఉన్నాయో లేవో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ టాప్ 8లో ఫీమేల్ 1, ఫీమేల్ 2, ఫీమేల్ 3 ఉన్నారు. అంటే ఫీమేల్ కోటా అనేది ఫిలప్ అయిపోయింది. సో నెక్స్ట్ రో నుంచి అంటే నెక్స్ట్ ర్యాంక్కి మనం వెళ్ళవలసిన అవసరం లేదు. ఒకవేళ ఈ ఫీమేల్ అనేవారు లేకపోతే, ఇద్దరు లేకపోతే, ఈ ఇద్దరు కూడా లేకపోతే ఈ నెక్స్ట్ వీళ్ళు కూడా మేల్ అవుతే నెక్స్ట్ ర్యాంక్ ఎక్కడ అండి? ఇప్పుడు టాప్ 8 తీసుకున్నాం కదా, నెక్స్ట్ టాప్ ఈ 9లో చూడాలి. 9లో కూడా మేలే. అంటే ఇక్కడ ఫీమేల్ అంటే 10th ర్యాంక్ ఒకరు వస్తారు, ఇక్కడ ఒకరు వస్తే మనకు కావాల్సిన ఇద్దరే కదా. ఈ ఫీమేల్ అయిపోతారు, వీళ్ళిద్దరు మేల్ అనుకున్నాం కదా. ఈ 10th ర్యాంకుని తీసుకొచ్చి ఇక్కడ ఫీమేల్ కింద మనల్ని తీసుకుంటారు. ఇక్కడ ఈ మేల్ అనే అతను వెళ్ళిపోతాడు, తనని సెలెక్ట్ చేయరు. ఇక్కడ నెక్స్ట్ వీళ్ళనైతే మనకైతే ఇక్కడ సాటిస్ఫై అవుతుంది కాబట్టి మనకు అవసరం లేదు. నెక్స్ట్ మనకు 9th ర్యాంక్ ఎవరున్నారు? బీసీఈ ఉన్నారు. అసలు ఈ బీసీఈ అనే కోటాలో ఏమైనా పోస్టులు ఉన్నాయా? ఉన్నాయి. ఎన్ని? 1 ఉన్నది. అంటే మనకి బీసీఈ కింద ఒకటి ఉంది కాబట్టి తనని పిక్ చేసుకోవచ్చు. కొన్ని పోస్టులలో, కొన్ని కేటగిరీలలో, కొన్ని డిస్టిక్లలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఏదైనా ఒక రిజర్వేషన్. అలాంటప్పుడు వీళ్ళను అంటే టాప్ ర్యాంక్ వచ్చినా కూడా వాళ్ళను సెలెక్ట్ చేయరు. ఈ తర్వాత నెక్స్ట్ 10th ర్యాంక్ చూస్తే ఇక్కడ కూడా బీసీఈ ఉన్నాడు. ఆల్రెడీ ఒక బీసీఈ అయిపోయింది కాబట్టి ఈ బీసీఈని పిలవరు, ఈ క్యాండిడేట్ని పిలవకుండా నెక్స్ట్ ర్యాంక్ వెళ్ళిపోతారు. నెక్స్ట్ ర్యాంక్ ఎవరున్నారు? 11th ర్యాంక్ బీసీబీ. ఈ బీసీబీని తీసుకొచ్చి ఈ ర్యాంక్ దగ్గర ఫిలప్ చేస్తారు. తనను మళ్ళీ పిలిస్తే తను బీసీబీ అంటే ఇక్కడ మనకి ఇప్పటివరకు ఎవరెవరు అయిపోయారండి? ఓసీఈ 8 ర్యాంక్స్ అయిపోయాయి, బీసీఈ ఇది అయిపోయింది. ఇప్పుడు బీసీబీలో ఒకటి అయిపోయింది, ఇంకొకటి మిగిలింది. ఈ ఒకటి చూద్దాం. అంటే 2 పోస్టులు ఉంటే ఇది రెండింటిని జనరల్ కిందనే చూడాలి. అంటే జనరల్ అంటే ఈదర్ ఫీమేల్ ఆర్ మేల్. ఎవరు టాప్లో, ఎవరు మెరిట్లో ఉంటే వాళ్ళని తీసుకుంటారు. మెరిట్లో ఇద్దరు ఫీమేల్ ఉన్నా పర్వాలేదు, మెరిట్లో ఇద్దరు మేల్ ఉన్నా పర్వాలేదు. ఈ బీసీఈలో కూడా ఒకటే పోస్ట్ ఉంది కదా, ఇది మేల్ కావచ్చు లేదా ఫీమేల్ కావచ్చు. ఈ ఫీమేల్ అయినా పర్వాలేదు, మేల్ అయినా పర్వాలేదు. నెక్స్ట్ ర్యాంకు 12th ర్యాంకు బీసీసీ అనేది కూడా ఒకటే పోస్ట్ ఉంది. ఈ ఒకటి టాప్లో ఉన్న ఈ బీసీసీ అనేతను ఇక్కడ ఫిక్స్ అవుతారు. బీసీసీ కూడా మనకి ఒకటే పోస్ట్, ఇది అయిపోయింది, బీసీఈ అయిపోయింది, ఓసీ 8 అయిపోయింది, బీసీబీ అయిపోయింది. నెక్స్ట్ ర్యాంక్ ఇక్కడ 13th ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఉన్నారు వీళ్ళు. ఇక్కడ చూస్తే మనకు ఈడబ్ల్యూఎస్ కింద ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఈడబ్ల్యూఎస్ కింద 3 పోస్టులు ఉన్నాయి. ఎవరైతే యాన్యువల్ ఇన్కమ్ 8 lakhs కన్నా తక్కువ ఉండి ఓసీ కేటగిరీకి చెందిన వాళ్ళైతే వారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్తో ఈ కేటగిరీ కింద సెలెక్ట్ అవుతారు. ఈ విధంగా మనకి ఇక్కడ 3 పోస్టులు ఉన్నాయి కదా. ఈ 3 పోస్టుల్లో ఒక ఫీమేల్ ఉండేలా చూసుకోవాలి. మేల్ ఫీమేల్ రావచ్చు, లేదా ఫీమేల్ కూడా రావచ్చు. అది ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే ఈ మనకి ఎక్కడండి 13th
13th ర్యాంకు ఓసీ మేల్, ఓసీ ఫీమేల్ ఉన్నారు. ఇక్కడ చూస్తే ఫీమేల్ ఒక్కరు వచ్చారు కదండి, ఈ ఒక్కరు ఇక్కడ ఫిక్స్ అయిపోతారు. మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా మనకు ఉమెన్ కోటా కింద ఫిక్స్ అయిపోయింది, అంటే సాటిస్ఫై అయిపోయింది. మనం నెక్స్ట్ వాళ్ళ కోసం చూడాల్సిన అవసరం లేదు. ఈ తర్వాత నెక్స్ట్ ర్యాంకు 14th ర్యాంకు ఓసీ ఈడబ్ల్యూఎస్ లేరు, అంటే ఓసీ క్యాండిడేట్ తను ఆల్రెడీ ఓసీ కేటగిరీ కింద 8 పోస్టులు మనకు ఫిలప్ అయిపోయాయి కాబట్టి తనను పిలవరు. నెక్స్ట్ కోటా తనను పిలవరు. నెక్స్ట్ బీసీఏ ఉన్నారు. ఈ బీసీఏని చూసుకుంటే బీసీఏ ఫీమేల్, బీసీఏలో ఎంతమంది ఉన్నారు? బీసీఏ కింద 2 ఉన్నారు. 2లో ఇప్పుడు ఒకరైతే సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ బీసీబీ, 16th ర్యాంకు బీసీబీ. ఇక్కడ వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. బీసీబీలో ఎన్ని ఉన్నాయండి ఇప్పటివరకు? మనకైతే బీసీబీలో 2 వచ్చాయి. ఈ 2 ఇక్కడ ఫీమేల్ వచ్చారు, ఇక్కడ మేల్ వచ్చారు. 2 మెరిట్లో ఉన్నారు. మేల్ ఉన్నా ఫీమేల్ ఉన్నా పర్వాలేదు. నెక్స్ట్ 17th వస్తే ఇక్కడ బీసీడీ ఎంతమంది ఉన్నారు? ఎన్ని పోస్టులు ఉన్నాయి? బీసీడీ కింద ఒకే పోస్ట్ ఉంది, అది ఇక్కడ ఫస్ట్ ఈ ర్యాంక్ దగ్గర ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 17th. నెక్స్ట్ బీసీఈ, ఆల్రెడీ బీసీఈ కోటా అయిపోయింది కదా, తనను కూడా సెలెక్ట్ చేయరు. బీసీబీ తను కూడా అవసరం లేదు, ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడ ఎస్సీ వచ్చారండి. ఈ ఎస్సీ ఫీమేల్, ఒక్కసారి చూద్దాం. ఎస్సీ ఫీమేల్ ఇప్పటివరకు మనం చూసుకోలేదు కాబట్టి ఈ ఎస్సీ ఫీమేల్ని ఇక్కడ ఫిక్స్ చేస్తారు. ఎస్సీ కింద మనకి ఎస్సీ రిజర్వేషన్ కింద 5 పోస్టులు ఉన్నాయి. 5 పోస్టులు అని అంటే మనకి గరిష్టంగా ఎంతమంది ఉమెన్స్ రావాల్సింది? గరిష్టంగా 1 మాత్రమే. అంటే మనకి 3తో భాగిస్తే శేషం 0 వచ్చేంత వరకు మాత్రమే, అంటే గరిష్టంగా. అంటే ఇక్కడ మనకు 2 పాయింట్ సంథింగ్ వస్తుందా? రావట్లేదు, కేవలం 1 పాయింట్ సంథింగ్ వస్తుంది. కాబట్టి కేవలం 1 ఫీమేల్ మాత్రమే మనం ఇక్కడ తీసుకుంటాం. అందులో ఫస్టే మెరిట్లో ఉన్నది ఫీమేల్, ఎస్సీ ఫీమేల్ కాబట్టి మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా సాటిస్ఫై అయ్యింది. నెక్స్ట్ ఎస్సీ ఎవరున్నా కూడా పికప్ చేసుకోవచ్చు. అప్పుడు మేలా ఫీమేలా అని చూడాల్సిన అవసరం లేదు. ఈ తర్వాత 21 ర్యాంకు ఎవరున్నారో చూద్దాం. 21లో ఎస్టీ వచ్చారండి. ఎస్టీ ర్యాంక్, ఎస్టీ కూడా మనకు కొన్ని పోస్టులు ఉన్నాయి కదా, ఈ ఎస్టీలో ఇక్కడ ఫిక్స్ అవుతారు. ఎస్టీలో మనకు 3 పోస్టులు ఉన్నాయి. 3 పోస్టులలో ఒకరు ఫీమేల్, ఒకరు మేల్ ఉండాలి. ఈ మేల్ ఫీమేల్ ఎవరు ఇప్పుడైతే మేల్ వచ్చారు కాబట్టి నెక్స్ట్ ఫీమేల్ వస్తారా రారా చూద్దాం. నెక్స్ట్ ర్యాంక్ బీసీఏ కింద మనకు ఇప్పటివరకు అయితే పోస్టులు ఫిలప్ అవ్వలేదు, ఇప్పుడే చూద్దాం. ఒకరు వచ్చారు బీసీఏ కింద. నెక్స్ట్ ఇంకొకరు ఆల్రెడీ బీసీఏ కింద ఓపెన్ కేటగిరీలో మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఈ రిజర్వేషన్ కింద బీసీఏకి కేవలం ఒకరు మాత్రమే వచ్చారు కాబట్టి ఇక్కడ మనం తీసుకోవచ్చు వీళ్ళని. ఈ తర్వాత నెక్స్ట్ బీసీబీ, అంటే తనను సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. బీసీఈ అవసరం లేదు. ఓసీ, ఈడబ్ల్యూఎస్ ఉన్నారా? లేరు, సో తనని కూడా సెలెక్ట్ చేయరు. బీసీసీ, ఆల్రెడీ బీసీసీ ఇక్కడ మనకి అయిపోయింది కాబట్టి తనను ఈ బీసీసీని పిలవరు, ఈ క్యాండిడేట్ని పిలవరు. నెక్స్ట్ ఓసీ, ఈడబ్ల్యూఎస్ ఉన్నారు. వీళ్ళను ఒకసారి మనకి ఇక్కడ పోస్టులు ఉన్నాయో లేవో చూద్దాం. ఓసీ ఈడబ్ల్యూఎస్ కింద ఒక ఫీమేల్ వచ్చారు. మనకు ఓసీ ఈడబ్ల్యూఎస్ కింద ఎన్ని ఉన్నాయండి? 3 పోస్టులు ఉన్నాయి, అంటే ఇంకా 2 ఖాళీగా ఉన్నాయి. సో తనని పిలవచ్చు.
తను పిక్ చేసే అవకాశం ఉంది. తను ఎక్కడున్నాడు? 27th ర్యాంక్. అంటే మనకు ఒకటి అర్థమవుతుందండి, 28 ర్యాంక్ వచ్చిన, టాప్ 28 వచ్చినా మనకి జాబ్ వస్తుందో రాదో అనేది తెలియదు. లేదు మనం టాప్ 50లో ఉన్నా కూడా వస్తుంది అనే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓసీ ఈడబ్ల్యూఎస్ కింద ఈ 29th ర్యాంక్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ 29th ర్యాంక్ ఈడబ్ల్యూఎస్ ఉన్నవాళ్ళు ఇక్కడ ఇప్పటివరకు అయితే మనం ఈడబ్ల్యూఎస్ కోటా కింద 1, 2, 3 అంటే ఈడబ్ల్యూఎస్ కోటా అయిపోయింది. నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ ర్యాంక్ 30th ర్యాంక్ 30 ఈ ర్యాంక్లో ఓసీ, తనకు ఈడబ్ల్యూఎస్ లేదు, అయినా తనని సెలెక్ట్ చేయరు. కానీ బీసీబీ తనని సెలెక్ట్ చేయరు అనుకున్నాం, కానీ ఇతనికి పిహెచ్సి కోటా కింద ఇతనికి సర్టిఫికేట్ ఉండడం వల్ల, పిహెచ్సి ఎస్ ఉండడం వల్ల తనని సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. సో పిహెచ్ కోటా కింద వీళ్ళను సెలెక్ట్ చేయవచ్చు, ఈ క్యాండిడేట్ని సెలెక్ట్ చేయవచ్చు. వీరిని ఇక్కడ సెలెక్ట్ చేస్తే నెక్స్ట్ 31 ర్యాంక్ అయిపోయింది కదా. 32 ర్యాంక్ ఎస్సీ, మనకి ఇప్పటివరకు ఎస్సీ నెక్స్ట్ ఒక్కరే వచ్చినారనుకుంటాం. నెక్స్ట్ బీసీబీ తనని పిక్ చేయరు, ఎస్సీ వచ్చే అవకాశం ఉంది కదా. 34 ర్యాంక్ ఎస్సీ క్యాండిడేట్. ఒకసారి ఇప్పటివరకు అయితే ఒకసారి ఎస్సీ కోటా చూద్దాం. 1, 2, 3 ముగ్గురు మాత్రమే వచ్చారు. బీసీబీ కోటా అయిపోయింది, ఈడబ్ల్యూఎస్ కోటా అయిపోయింది. ఇప్పటివరకు మనం చూస్తే బీసీసీ అయిపోయింది, బీసీడీ అయిపోయింది, బీసీఈ అయిపోయింది, పిహెచ్సి అయిపోయింది, ఈడబ్ల్యూఎస్ అయిపోయింది, బీసీబీ ఓవర్, బీసీఏ కూడా ఓవర్. ఇంకా ఎస్సీ అండ్ ఎస్టీ మిగిలి ఉన్నారు. ఓసీ కోటా ఓపెన్ కేటగిరీ కూడా అయిపోయింది. చూస్తే నెక్స్ట్ ర్యాంక్ ఇక్కడ 34 కదా. 35 ర్యాంక్ చూస్తే 35 బీసీబీ తనని సెలెక్ట్ చేయరు, బీసీఏ సెలెక్ట్ చేయరు, బీసీఈ ఇదేమీ లేదు. నెక్స్ట్ ఓసీ ఈడబ్ల్యూఎస్ ఉన్నా కూడా తనని సెలెక్ట్ చేయరండి. ఆ తర్వాత నెక్స్ట్ ఎస్సీ కోటా మాత్రం. ఇక్కడ దీనికన్నా ముందు ఒకరు ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కింద ఒకరు బీసీబీ క్యాండిడేట్ మేల్, తను ఎక్స్ సర్వీస్ మెన్ కింద సర్టిఫికేట్ ఉన్నట్లున్నారు, వాళ్ళకు ఇక్కడ ఫిక్స్ చేసే అవకాశం ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ 44 ర్యాంక్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పటివరకు మనకి ఎస్సీ ముగ్గురే వచ్చారు కదా. నెక్స్ట్ ఇంకో ఇద్దరు ఎక్కడ ఉన్నారో చూద్దాం. ఈ ఇద్దరిలో తనను 46 ర్యాంక్ ఎస్సీ ఫీమేల్ ఉన్నారు, వీళ్ళు ఇక్కడ ఫిక్స్ అవుతారు. ఆ తర్వాత ఎస్టీ 47th ర్యాంక్ ఎస్టీ ఉన్నారు, వీళ్ళు కూడా సెలెక్ట్ అవుతారు 47th ర్యాంక్ కింద. నెక్స్ట్ ఇప్పటివరకు ఎస్టీ మనకైతే ఎన్ని పోస్టులు ఉన్నాయండి? ఎస్టీ కింద 3 పోస్టులు ఉంటే మనకి ఇద్దరు మాత్రమే వచ్చారు, ఇంకొకరు రావాలి. 1 and 2 ఇంకొకరు బ్యాలెన్స్ ఉన్నారు. నెక్స్ట్ ఎస్సీ అయితే 1, 2, 3, 4 మాత్రమే వచ్చాయి. ఇంకొక ఎస్సీ క్యాండిడేట్ అనేది బ్యాలెన్స్ ఉన్నారు. చూద్దాం. నెక్స్ట్ 48లో ఇంకొక ఎస్సీ కూడా వచ్చేసారు. వీళ్ళని చూస్తే ఇక్కడ 48 ర్యాంక్ ఎస్సీ క్యాండిడేట్, ఎస్సీ కోటా ఫిలప్ అయిపోయింది. నెక్స్ట్ ఎస్టీ కోటా కూడా ఈ 49th ర్యాంక్తో ఫిలప్ అయిపోయింది. 50th ర్యాంక్ వాళ్ళు పిహెచ్సి కోటా ఉన్నా కూడా వీళ్ళకి సెలెక్ట్ అయ్యే అవకాశం లేదు. ఇక్కడికైతే మనకు 28 ర్యాంక్స్, టాప్ 28 అంటే టాప్ 28 కాదండి, ఆ స్కూల్ అసిస్టెంట్ సోషల్లో 28 పోస్టులను ఒకసారి కౌంట్ చేద్దాం. 28 పోస్టులు ఇక్కడ మనకి కౌంట్. ఈ విధంగా సెలక్షన్ లిస్ట్ అనేది తయారు చేస్తారు. దీని నుంచి మనము ఒక కట్ ఆఫ్ అయితే చూడొచ్చు. కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందనంటే ఈ విధంగా నిర్ణయిస్తారు. ఓసీ కట్ ఆఫ్ 74.259, ఇది ఎక్కడుంది?
ఒకసారి చూడండి. ఓసీ కట్ ఆఫ్ ఇక్కడ టాప్ 8 కదండి, 8 పోస్టులు ఉన్నాయి కదా. ఈ 8లో చూస్తే 74.259. నెక్స్ట్ ఎస్సీ రిజర్వేషన్ కింద 52.986. ఇక్కడ చూస్తే ఎస్సీ కోట మనకి లాస్ట్ ఎక్కడ వచ్చిందండి, ఇక్కడ వచ్చింది. ఎస్సీ కోట లాస్ట్ 52.986. నెక్స్ట్ ఎస్టీ కోట చూస్తే ఇక్కడ లాస్ట్ ఎస్టీ కోట 50.985. ఇక్కడ ఈ లాస్ట్ 50.985. ఈ విధంగా మిగతా అన్నీ కూడా కట్ ఆఫ్స్ అనేటివి ఈ విధంగా నిర్ణయిస్తారు. ఇది కేవలం డమ్మీ కట్ ఆఫ్ మార్క్స్ మాత్రమే, డమ్మీ జనరల్ ర్యాంక్ లిస్ట్ మాత్రమే. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే, ఇప్పటివరకు నేను చెప్పిన దాన్ని మీకు అర్థమయ్యిందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో క్వశ్చన్ అడగండి, నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నాకు తెలియకున్నా తెలుసుకొని చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.